77వ కీర్తన మనము ధ్యానించబోతున్నాం. ఈ కీర్తనలో 20 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తన విభజించడానికి కూడా ఒక చిన్న క్లూ ఈ కీర్తనలోనే కనిపిస్తుంది. మొదటి 3 వచనాలు అయిపోయిన తర్వాత శల అనే పదం అందిస్తుంది. శల అనే పదం, శల అంటే ఆగే, ఆలోచించండి అని అర్థమని ప్రస్తావన చేసుకుంటున్నాం. కనుక మొదటి 3 వచనాలు చదివి ఆగి ఆలోచించాల. ఆ తర్వాత 9వ వచనంలో కూడా అదే పదం ఉంది. 9వ వచనం చివరిలో, 9 చివరిలో కూడా శల ఉంది. కనుక మొదటి 3 వచనాలు ఒక భాగంగా చేసుకోండి. రెండవ భాగంగా 6 వచనాలు ఉంచుకొని ధ్యానించవచ్చు. తర్వాత శల అనే పదం లేదు, అయినా 9 తర్వాత ఇంకా 11 వచనాలు ఉన్నాయి కాబట్టి ఇంకో చిన్న క్లూ కూడా మనం తీసుకోవచ్చు. 15వ వచనం అయిపోయిన తర్వాత 16వ వచనంలో దేవా అనే మాట మనం చూస్తున్నాం. అనగా ఇదొక ప్రత్యేకమైన అడ్రస్సింగ్ లాగా చూస్తున్నాం. కనుక 10వ వచనం నుండి 15వ వచనం దాకా ఒక భాగంగాను, 16 నుండి 20 దాకా 4వ భాగంగా చేసి మనం ధ్యానించవచ్చు. మొదటి 3 వచనాలు ఒక భాగము, తర్వాత 6 వచనాలు 2వ భాగము, తర్వాత 6 వచనాలు 3వ భాగము, చివరి 5 వచనాలు 4వ భాగం. ఇంకా కొంచెం లోతుగా వెళ్తే 6 వచనాలు ఎందుకు అనుకుంటే 2వ భాగంలో 6 వచనాలు కూడా 3 చేసుకోవచ్చు. 3వ భాగంలో 6 కూడా 3 చేయవచ్చు. సరే, మొత్తానికి గ్రంథంలో ఉన్నట్టుగా మొదటి 3 వచనాలు ఒక భాగంగాను, తర్వాత 6 వచనాలు 2వ భాగంగాను, తర్వాత 6 వచనాలు 3వ భాగంగాను, తర్వాత 5 వచనాలు 4వ భాగంగా చూసి మనం ధ్యానిద్దాం. ముందుగా ఈ కీర్తన యొక్క ఉపోద్ఘాతాన్ని ఒకసారి మనం ధ్యానించినట్టుగా చూద్దాం. ఈ కీర్తన తృతీయ స్కంధంలో ఉంది. మొదటి స్కంధంలో 41 కీర్తనలు, 2వ స్కంధంలో 31 కీర్తనలు, తృతీయ స్కంధంలో 17 కీర్తనలు, చతుర్థ స్కంధంలో కూడా 17 కీర్తనలు, పంచమ స్కంధములో 44 కీర్తనలు. కనుక ఈ కీర్తన తృతీయ స్కంధములో ఉంది. 41, 31, 72 అయిపోయిన తర్వాత 73 నుండి 89 వరకు ఉన్న కీర్తనలు తృతీయ స్కంధంగా చూస్తున్నాం. 89లో 72 తీసేస్తే 15 కీర్తనలు అవుతాయి. కనుక తృతీయ స్కంధంలో 15 కీర్తనలు ఉన్నాయి. ఇంకా తృతీయ స్కంధంలో ఉండే అన్ని కీర్తనల యొక్క అంశం మనం చూస్తూ వచ్చాం. 73, 74 కీర్తనలు ప్రార్థనగా ఉన్నాయి. 75, 76 స్తుతిగా ఉన్నాయి. ఈరోజు మనం చదువుకున్న 77 కూడా ప్రార్థన. తర్వాత మనం ప్రార్థన చూస్తాం. ఇంకా మనం క్రిందికి వెళ్ళిపోతా ఉంటే 78 స్తుతి కీర్తన, 79, 80, 81 ప్రార్థనా కీర్తనలు, 82 మాత్రం రాజరాజు యొక్క రాజ్యపాలన, 83 మళ్ళా ప్రార్థన, 84 స్తుతి, 85 ప్రార్థన, 86 స్తుతి, 87 రారాజు, 88 ప్రార్థన, 89 స్తుతిగా. అట్లయితే 17 కీర్తనలో 2 మినహాయిస్తే మిగిలినవన్నీ ప్రార్థనగా స్తుతిగా ఉన్న కీర్తనలుగా చూస్తున్నాం. స్తుతి ప్రార్థనలు వేరు చేయడం కష్టమే. మనం ప్రార్థించేటప్పుడు ప్రారంభంలో స్తుతించుతున్నాము అని అంటాం. స్తుతులు చెప్పేటప్పుడు కూడా చివరిలో యేసునామమున స్తుతిస్తున్నామని, లేదా ప్రార్థిస్తున్నామని, మొరపెడుతున్నామని, వేడుకుంటున్నామని, మనవి చేస్తున్నామని అనే మాటలే వాడతాం. కనుక స్తుతులు ప్రార్థనలు ఒకదానికోటి సంబంధమైనవే. అట్లయితే ఈ తృతీయ స్కంధము ఎక్కువగా ఇంచుమించుగా సంపూర్తిగా స్తుతులు ప్రార్థనతో కూడిన భాగంగా మనము చూసుకోవచ్చు. కనుక 77వ కీర్తన ప్రార్థనా కీర్తనగా మనం చూడబోతా ఉన్నాం. తర్వాత ప్రార్థనలో కానీ స్తుతించవలసిన అంశాలు కూడా ఉంటాయి. కనుక ఏ కీర్తన చదువుకున్నా దేవుని నామానికి చెందవలసిన ప్రభావాన్ని ఆయనకు ఆరోపిస్తూ సాగిలపడి ధ్యానించాలా అని మనం చెప్పుకుంటా ఉన్నాం. ప్రసారి అదే మాట చెప్పుకుంటా ఉన్నాం. కీర్తన గ్రంథంలో ఎప్పుడైనా ఇశ్రాయేలు ప్రజల యొక్క గతకాల చరిత్ర కనిపిస్తూనే ఉంటుంది. 77లో కూడా ఉంది,
చివరి భాగంలో తర్వాత మనం చూస్తాం. ప్రస్తుత కాల స్థితి కూడా కనిపిస్తుంది. 77వ కీర్తన యొక్క ప్రస్తుత కాల స్థితి ఏంటో మనం చూద్దాం. ఈ రెండింటినీ నేర్చుకున్న తర్వాత భావి కాలమునకు కలిగిన నిరీక్షణ కూడా దేవుడు మనకిస్తాడు. ఈ విషయాలు ధ్యానించుకుంటూ కీర్తన గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉంటాయి అని మనం ముందే చెప్తున్నాం. కీర్తన గ్రంథంలో ఉన్న అంశాలు ఒకసారి చెప్తున్నాం మనం. ఇప్పుడు 17వ అధ్యాయాలు కలిగినటువంటి తృతీయ స్కంధం యొక్క అంశం చెప్తున్నాం. కానీ కీర్తన గ్రంథం అంతట్లో ఉండే అంశం చూస్తే స్తుతి కీర్తనలు 60 కీర్తనలుగా ఉన్నాయి, ప్రార్థనా కీర్తనలు 40 కీర్తనలుగా ఉన్నాయి, యాత్రా కీర్తనలు ఒక 15 కీర్తనలుగా ఉన్నాయి, నిత్యా కీర్తనలు 15 కీర్తనలు, రారాజక రాజ్యపాలన గురించిన కీర్తనలు 8 కీర్తనలు. ఈరోజు మనం చదువుకున్న భాగంలో కూడా నిత్యా కీర్తనలు 2 ఉన్నాయి. దుష్టులు నీతిమంతుల గురించిన కీర్తనలు 8 ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని గురించిన కీర్తనలు ఒక 4 ఉన్నాయి. మొత్తం కీర్తనలు 150గా మనం చెప్పుకుంటా ఉన్నాం. ప్రతి కీర్తనకు శీర్షికలో ఏదో పేరు ఇంచుమించుగా అన్నిటి కాకపోయినా అనేకమైన కీర్తనలకు శీర్షికలో పేరు కనిపిస్తుంది. అందులో 77కి కీర్తన అని మాత్రమే ఉంది. గీతము లేదా గానమని 17కి, దైవ ధ్యానమని 13కి, అనపద గీతం అని 6కి, శీర్షికలో ఏమీ లేనివి 37 కీర్తనలు ఉన్నాయి. మొత్తం కలిపితే 150 కీర్తనలు అవుతాయి. వ్రాసిన వారి ఆధారంగా ఈరోజు మనం చదువుకున్న 77వ కీర్తన ఆసాపు గారు రాస్తారు. కానీ ఎక్కువ కీర్తనలు రాసిన వాడు దావీదు గారు. 73 కీర్తనల పైన దావీదుది అని ఉంది. ఇంకో 3 కీర్తనలు దావీదు గారు రాశారని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. కోరల్ కుమారులు రాసిన కీర్తనలు 12 ఉన్నాయి. ఆసాపు గారు రాసిన కీర్తనలు 12 ఉన్నాయి. ఆ 3 కలిపితే 100 అవుతాయి. సొలొమోను కీర్తనలు 2 ఉన్నాయి. మోషే కీర్తన 1, యజ్ఞహీనుడైన ఏతాను కీర్తన 1, అనాథ కీర్తనలు అనగా శీర్షికలో పేరు లేనివి ఒక 46 ఉన్నాయి. కానీ ఇక అవి కూడా దావీదు గారు రాశారని నమ్ముతా ఉన్నారు. కనుక 150 కీర్తనల్లో అంశము ఏంటో అని చూస్తున్నాం. కీర్తన గ్రంథంలోనే స్కందములుగా ఉండడం ముందే చెప్పుకున్నాం. మొదటి స్కందంలో 41 కీర్తనలని, 2వ స్కందంలో 31 కీర్తనలని, 3వ స్కందంలో 17 అని, 4వ స్కందంలో 15 అని, చివరి స్కందంలో 44 అనుకుంటున్నాం. మొదటి స్కందము దావీదు గారి జీవితకాలంలోనే సమకూర్చబడింది. ఇంచుమించుగా అన్ని కీర్తనలు ఆయన రాశారు. 2వ స్కందములో సొలొమోను రాసిన కీర్తన ఉంది కాబట్టి దావీదు గారి కాలంలో సమకూర్చబడలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరు సమకూర్చి ఉంటారంటే రాజైన హిజ్కియా సమకూర్చి ఉంటారనుకోవచ్చు. అలాగే తృతీయ స్కందాన్ని కూడా హిజ్కియా రాజు గారు సమకూర్చమని ఆజ్ఞాపించారని ఒక లేఖన భాగం చదువుకున్నాం ప్రతిసారి. ఈ రోజు కూడా దాన్ని చదువుకుంటాం. చతుర్థ పంచమ స్కందాలు ఎజ్రా నెహెమ్యాల కాలంలో సమకూర్చబడ్డాయి. తృతీయ స్కందంలో ఉన్న అంశం ఏంటంటే విమోచించబడిన మానవులు దేవుడితో ఉండవలసిన సంబంధాన్ని గురించి మొదటి 11 కీర్తనల్లో మనం చూస్తాం. అంటే ఆసాపు గారు రాసిన కీర్తనలు 11 ఉన్నాయి. ఇందులో అన్ని కూడా దేవుడితో మానవులు కలిగిన సంబంధాన్ని గురించి. మిగిలిన 6 కీర్తనల్లో దేవుడి ఎడల మానవులు ఆచరించవలసిన విధానాల గురించిన విషయాలు ఉన్నాయి. ఈ 17లో దావీదు గారు రాసినది 1, ఆసాపు గారు రాసినవి 11, కోరల్ కుమారులు రాసినవి 4, యజ్ఞహీనుడైన ఏతాను రాసిన కీర్తన 1 కీర్తనగా ఉంది. ఆ కీర్తనలు ఏంటో నంబర్లు కూడా మనం చూడవచ్చు. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఆసాపు గారు రాసిన కీర్తనలన్నీ కూడా 11 తృతీయ స్కందంలో ఉన్నాయి, 1 ద్వితీయ స్కందంలో. కనుక ఆసాపు కీర్తనలు 12 కూడా ద్వితీయ తృతీయలోనే ఉన్నాయి. కోరల్ కుమారుల 12 కూడా ద్వితీయ తృతీయలోనే ఉన్నాయి. సొలొమోను గారు చూస్తున్న 2 కీర్తనలు ద్వితీయలోను పంచమ స్కందంలోనూ ఉన్నాయి. కనుక
దావీదు గారు రాసిన కీర్తనలేమో 5 స్కందాల్లో ఉన్నాయి. హిజ్కియా రాజు ఆజ్ఞ ప్రకారంగా ఈ స్కందము సమకూర్చబడిందని 2వ దినవృత్తాంతాలు 29:30 ఉండే భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దావీదును దీర్ఘదర్శికు ఆసాపు రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియా ఆజ్ఞాకర్తగా వాడు సంతోషంతో స్తోత్రములు పాడి తల నుంచి ఆరాధించారు. కనుక ఆసాపు గారు వారి పేరుతో రాయబడిన 11 కీర్తనలు ఈ భాగంలో ఉన్నాయి. అది రాజైన హిజ్కియా ఆజ్ఞానుసారంగా సమకూర్చబడ్డాయి. దేవుడిని స్తుతించడానికి అని చెప్పాడు ఆయన. అందుకే అంశాలుగా మనం చూసినప్పుడు ఎక్కువగా స్తుతి అంశం ఉంది, ప్రార్థన అనే అంశము. ఈ 2 ప్రార్థనా స్తుతులు 15 కీర్తనలు ఈ 15లో ఉన్నాయని మనం ముందే చెప్పుకున్నాం. ఈ చిన్న తలంపుతో మనం చెప్పుకున్నట్టుగా ఇందాక మనం చెప్పుకున్నాం, అన్ని కీర్తనలు కూడా ప్రార్థన స్తుతికి చెందినవని. ఇందులో ఉన్న 20 వచనాలు మనం చదువుకున్నాము. దాని విభజన కూడా చెప్పుకున్నాం. మొదటి 3 వచనాలకు భాగమని, తర్వాత 6 వచనాలు 2వ భాగమని, తర్వాత 6 వచనాలు 3వ భాగమని, చివరి 5 వచనాలు 4వ భాగం అనుకున్నాం. అయితే ధ్యానించే సమయంలో ఈ 6 కూడా 3గా విడిగుండి ధ్యానించుకుంటాం మనం. అది కూడా మన మనసులో ఉంచుకుంటే మంచిది. మరి ఈ కీర్తనలో ఉన్న అంశం ఏంటి అని ఆలోచన చేస్తే మనకు కనిపించే అంశం ఏంటి? కృంగిన వేళ దేవుని సన్నిధిని ఎలుగొట్టి ఎవరైతే నిట్టూరుస్తారో వారు నిరీక్షణ కలిగి ఉంటారు. కృంగిన వేళ ఒకసారి మనం చదువుకున్న 3వ వచనం చివరి భాగంలో ఏముందో చూడండి. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోతున్నది. కీర్తనలు 15 రాశాడు దేవుడు. ఆ 15 కీర్తనలు గ్రంథంలో చేర్పించాడు. కానీ ఆయన ఆత్మ కూడా కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలకు కృంగుదల కలుగుతుంది. కృంగుదల అంటే ఈ రోజుల్లో సర్వసాధారణంగా మనం వినే మాట మీకు తెలిసే ఉంటుంది. ఫలానా కృంగుదల అంటే డిప్రెషన్ అంటున్నారు అన్నమాట. డిప్రెషన్ పాతకాలంలో ఈ మాట లేదు, వైద్యులు కూడా గుర్తించలేదు కాబట్టి ఆ పదమే లేదు. అందుకు మన ఇంగ్లీష్ బైబిల్లో డిప్రెషన్ పదం లేదు, కానీ తెలుగులో మాత్రం స్పష్టంగా కృంగుదల. ఈ 150 కీర్తనల్లో దావీదు గారే నేను కృంగి ఉన్నాను, బహుగా కృంగి ఉన్నానని 15-16 సార్లు రాశాడు. ఆసాపు గారు కృంగి ఉన్నానని రాశాడు 29 కీర్తనలో. కోర కుమారులు కూడా కృంగి ఉన్నారన్నారు. 100 కీర్తనలు రాసిన ఈ ముగ్గురు తమ జీవితంలో కృంగుదలను అనుభవిస్తూ ఉన్నారు. ఇంత గొప్ప భక్తులకే కృంగుదలుంటే మీకు నాకు ఉండదు మనం చెప్పగలమా? చెప్పండి. ఉండొద్దని కోరుకుంటాం, ఎవరము కోరుకోం. కానీ గుర్తుంచుకోండి, కృంగుదల మనందరికీ ఉంటుంది. ఇంట్లో భర్తకు లేకపోతే భార్య కృంగుదలు ఉండేవాళ్ళు ఉన్నారు. భార్య కృంగుదల లేకపోతే భర్త కృంగుదలు ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరికి లేకపోతే పిల్లలకైనా కృంగుదలు ఉండేవాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఉంటుంది, పిల్లలకు ఉంటుంది. కృంగుదల దేవుడు ఆత్మీయులకు ఇస్తాడు అని మనం గుర్తుంచుకోవాలి. నాకే ఉందని చాలాసార్లు మనం అనుకుంటాం. నాకే ఎందుకు ఇచ్చినావు స్వామి అని కూడా అడుగుతాం అనుకుంటాం. నా కుటుంబానికి ఎందుకు ఇచ్చినావు అని కూడా అడుగుతాం. కానీ నీకు నాకే కాదు, దావీదు గారికి కూడా కృంగుదల ఉంది. దేవుని హృదయానుసారుడు అని చెప్పబడిన ఆయన కూడా దేవుడు కృంగుదల ఇస్తాడు. ఆసాపు గారి కీర్తనలు స్తుతి కీర్తనలు. ఆసాపు గారు కూడా ఏమంటా ఉన్నాడు 3వ వచనంలో, నా ఆత్మ కృంగి ఉన్నది నాలో అంటున్నాడు. కోర కుమార్ అదే మాట్లాడు. మనం వారి కీర్తనలు చదువుకున్నాం. కనుక కృంగుదల మనలో గాని, మన స్పౌసుల్లో గాని, లేదా మన పిల్లల్లో గాని, మన కుటుంబాల్లో గాని, మన బంధువుల్లో ఉన్నా కష్టమే. వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, ఇట్లా ఇట్లా ఎట్లంటే అయ్యో పాపం ప్రార్థన చేయండి చేస్తామంటారు.
సంఘంలో కూడా కృంగుదల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకే బహుగా మనం ప్రార్థించాలి. మీకు లేదా మీరు ధన్యులు, లేని వారు ధన్యులు, ఉన్నవారు కూడా ధన్యులు. ఉన్నవారు ధనులు కాదనంటాట్లేదు. ఆపాప ధనుడు కాదా? ధనుడే. దావీదు గారు ధనుడు కాదా? ధనుడే. కౌరకుమారు ధనుడు కాదా? ధనుడే. కనుక కృంగుదల ఉంటుంది అని మనం గుర్తించుకున్నాం. ఎందుకుంది కృంగుదల? 2వ వచనం చూడండి. నా ఆపత్కాలమందు. అబ్బో, దేవుడి బిడ్డలు కూడా ఏమొస్తాయి? ఆపదలు వస్తాయి, ఆపద కాలాలు ఉంటాయి, ఆపద కాలాలు ఉంటాయి, ఆపద కాలాలు ఉంటాయి. బయట వచ్చిన ఇప్పుడు నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును. దీన్ని మనం ప్రార్థనా కీర్తన అని అన్నాం కానీ వచ్చి ప్రార్థన కీర్తన కాదు, మొరపెట్టే కీర్తన. ఎట్లా? ఎలుగెత్తి మొరపెట్టే కీర్తన. కొంతమంది గురించి కొన్నిసార్లు చెప్పడం, ఆ అన్నం తెల్లవారుజాము 5 లేచి ప్రార్థన చేస్తాడు, మా వీధిలో అందరికీ వినిపిస్తాడు అని చెప్పిన మాత్రం నేను విన్నా. నేను బయట పిల్లలు కూడా చెప్తాను, వాళ్ళు పిలుస్తారు, మీరు చేసే ప్రార్థన, మీరు చేసే స్తుతి కీర్తనలు మాకు వినిపించాలి పైకి అని చెప్తా ఉంటాను. మీరు పాడే స్తుతి పాటలు మాకు వినిపిస్తా ఉండాలా. ఈరోజు పొద్దున 6 గంటలకు వినిపిస్తున్నాడు, 6గా ఇంకా ముందే వినిపించాలి కదా అని చెప్పిన. ఎలుగెత్తి పాడడం, ఎలుగెత్తి ప్రార్థించడం మంచిది, ఎలుగెత్తి మొరపెట్టడం. అయితే గుర్తుంచుకోండి, ఎలుగెత్తి మొరపెట్టడం ఎప్పుడు వస్తుంది? నిశ్శబ్దమైన ప్రార్థన ఎప్పుడు వస్తుందో మనకు బాగా తెలుసు. అన్ని పరిస్థితులు బాగుంటే నిశ్శబ్దమైన ప్రార్థన, నిద్రలోనే ప్రార్థన చేస్తాం అన్నమాట. కృంగుదల కలిగినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు ఈరోజు చూస్తాం ఈయన ఏమేమి ఉన్నారో, ఎట్లా ఉన్నారో, ఎంత ప్రార్థన చేస్తాడో మనకు అనిపిస్తుంది. ఒకసారి మొదటి 3 వచనాలు చూద్దాం. ఆయన చెప్పే మాట, నా ఆత్మ కృంగిపోతున్నది. 3వ వచనంలో. ఎందుకంట 2వ వచనంలో నా ఆపత్కాలమందు, ఆపత్కాలం, ఆసాపు గారికి ఆపత్కాలం వచ్చింది, మనకు కూడా వచ్చింది. అందుకే ఈ భాగానికి కృంగిన వేళ నిట్టూర్పుతో ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుగా, ఎలుగెత్తి దేవునికి మొరపెడుతున్నాడు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడతాను, మనవి చేయుదును, ప్రభువును వెతుకుదును, చెయ్యి చాపి ఉంది, చెయ్యి చాపి ప్రార్థన చేస్తాను, దేవుని జ్ఞాపకం చేసుకుంటాను, నిట్టూర్పు విడిస్తాను, నేను ధ్యానిస్తాను. ఇప్పుడు చెప్పండి, కృంగుదలను బట్టి ఎన్ని అనుభవాలు ఆసాప్కాల్లో ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ మనలో కూడా ఉన్నాయంటే మనకు కూడా ఏముండాలా? అమ్మో వద్దు అని మనం అనుకుంటాం. కానీ ఈ అనుభవాలు మనలో రావాలని దేవుడు కృంగుదలు పంపిస్తాడు, ఆపత్కాయాలు పంపిస్తాడు. తీవ్రంగా తర్వాత మనం చూడబోతాం ఈ విషయాలు. కనుక ఈ గ్రంథాన్ని విడగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు మొదటి 3 వచనాల్లో కృంగిన వేళ నిట్టూర్పుతో ఎలుగెత్తి దేవుడికి మొరపెట్టా. మనం ఇప్పుడు చూసుకున్నామే 3 వచనాలు. 4-9 వచనాల్లో, అంటే 2వ భాగమైన 6 వచనాల్లో త్వరలో తాను ఆలోచించుకున్నాడు. అవును, మనం కూడా ఆలోచించుకోవాలి. బుద్ధిగా ప్రార్థన చేయడు కాదు, కాదని కాదు. ఎలుగెత్తి మొరపెట్టిన తర్వాత మనలో మనం ఆలోచన చేసుకోవాలి. 3వది దేవుని వైపు తిరిగి ఆలోచించుకున్నాడు. ఇప్పుడు దేవుని వైపు తిరిగి మాట్లాడుతున్నాడు. ఇదంతా ప్రార్థనే కదా. కనుక ప్రార్థన అంటే ఆలోచించకుండా ఏదో నోటికొచ్చినంతా ఆకమాశం చేయడం కాదు. ప్రార్థన కొరకై కూడా సిద్ధంగా ఉండాలి. 5వ కీర్తనలో మనం చదువుకున్నాం, మీకు గుర్తుండే ఉండాలి. నా ప్రార్థన సిద్ధపరిచి కనిపెట్టుకుని ఉందని అన్నాడు. ఏమేమి అంశాలు ప్రార్థించాలా అని ముందే సిద్ధపరుచుకున్నాడు అన్నమాట. ఏ రీతిగా ప్రార్థించాలా అని సిద్ధపరుచుకున్నాడు. బైబిల్ అన్నీ ఉన్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒంటరిగా నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలో ఉంది. అదే కింది భాగం 6:6, 6:9 అందరూ కలిసి ఎట్లా ప్రార్థన చేయాలో ఉందన్నమాట.
ఒంటరిగా ఉన్నప్పుడు ఒకవేళ నేను ఎవరికి ఇష్టమైన పేరుకి ప్రార్థన చేయొచ్చు, కానీ అందరు ఉన్నప్పుడు వాళ్ళ పేరుకి ప్రార్థన చేయడానికి లేదు. అందరు ఉన్నప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలా? పరలోకమందున మా తండ్రి నీ రాజ్యం వచ్చింది కాక. కనుక అందరు ఉన్నప్పుడు చేసే ప్రార్థనలో దేవుని యొక్క రాజ్యాన్ని గురించిన ప్రార్థనే ఉండాలి. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఆయన నామాన్ని గురించిన ప్రార్థనే ఉండాలి. నీ చిత్తం పరలోకంలో ఉన్నటువంటి భూలోకం ఆయన చిత్తము భూలోకములో, సంఘములో, మనలో, మన కుటుంబాల్లో నెరవేరే విషయమై ప్రార్థన చేయాలి. ఆయన రాజ్యం అంటే ప్రకటించబడే సువార్త ఫలించే నిమిత్తమై ఈ ప్రార్థనలు అందరం ఉన్నప్పుడు చేయాలన్నమాట. అందుకే అక్కడ మీరు ప్రార్థన చేయనప్పుడు అని 9వ వచనంలో, కానీ 6 నీవు ప్రార్థన చేయనప్పుడు ఒంటరిగా లోపలికి వెళ్ళు, తలుపులు కూడా వేసుకో. నీ ప్రార్థన ఎవరికి వినబడకుండా నేను ఆదినారాయణ పేరు పెట్టి ప్రార్థన చేసినా, మోహన్ నాన్న పేరు పెట్టి చేసినా, ఎవరి పేరు చేసినా నాకు నా దేవుడి మధ్య ఉంటుందన్నమాట. కానీ అందరం ఉన్నప్పుడు అది చేయదు. కనుక మీరు ప్రార్థించినప్పుడు మన ప్రార్థన వేరు, కనుక కలిసి చేసే ప్రార్థన వేరు, ఏకంగా చేసే ప్రార్థన వేరు. కనుక ప్రార్థన చేసే సమయంలో ఆలోచించినప్పుడు కొన్ని తలపులు మన మనసుకు వస్తాయి, దేవుని వైపు తిరుగుతాం. ఆలోచించినప్పుడు నేనేమి తప్పులు చేసేస్తున్నాను నేను గుర్తిస్తే దేవుని వైపు తిరిగి స్వయం తప్పు జరిగింది, క్షమించండి అని దిద్దుకోవచ్చు, సరిచేసుకోవచ్చు. దేవుని అడగచ్చు, ఎందుకు నా మీద కోపడుతున్నావయ్యా, ఎందుకు నన్ను కృపేణ చేస్తున్నావు, ఎంతకాలం చేస్తావయ్యా, నిత్యం చేస్తావా, అవన్నీ ఈ కీర్తనలో ఉన్నాయి, అందుకే ముందు చేస్తావన్నాయి. మనం మర్చిపోతావా, ఆపదలోనే ఉంచుతావా? తర్వాత మనం చూస్తాం 6-7 ప్రశ్నలు ఆశాస్గా దేవుడికి ఎక్కడే చేస్తున్నాం. కనుక మనం ఒంటరిగా చేసే ప్రార్థనలో ఎన్ని ప్రశ్నలైనా దేవుడికి వేయవచ్చు. ప్రశ్నలు వేశాడు, దేవుడి జవాబును పొంది చివరిలో సంతోషంగా ముగించుకున్నాడు అనొచ్చు. కానీ అయితే ఈ కీర్తన ముగింపుగా కాదు, 78, 79 కూడా దీన్ని కంటిన్యూషన్ లాగా మనకు కనిపిస్తాయి. సరే, అప్పుడు ఆ విషయాలు చూద్దాం. ఇప్పుడు ఈ చిన్న తలంపులతో మనం ధ్యానం చేస్తామని కనుక దేవుడి వైపు తిరిగి దేవునితో మాట్లాడుతున్నాడు ప్రార్థన. చివరిదిగా దేవునితో మాట్లాడు దేవుని దగ్గర నిరీక్షణ పొందాడు. దేవుని దగ్గర నిరీక్షణ పొందాడు. దేవుని నిరీక్షణ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎలిగెత్తానన్నది కంటిన్యూషన్ గా 78 చెప్తున్న వివరాలు. కనుక ఈ 4 భాగాలు ఎవరికి వస్తున్నాం. ఇంకోసారి మీరు స్పష్టంగా చూడొచ్చు ఈ 4 భాగాలు ఏంటో. కృంగిన వాడి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నిరీక్షణ కలిగి ఉంటాడు. కృంగినప్పుడు ఏం చేయాలి? మొదటి 3 వచనాల్లో దేవునికి మొరపెట్టాలి, తనలో తాను ఆలోచించుకోవాలి. 2వ భాగం. 3వ భాగం దేవుని వైపు తిరగాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడిచ్చే నిరీక్షణను పొందాలి. అది ఈ కీర్తన సారాంశం. ఇప్పుడు వివరమైన ధ్యానంలో చేద్దాం. ఇది ఇందాకే మనం చూసుకున్నాం, అంటే పీఠికలోనే చూసుకున్నాం. నేను ఈ కీర్తన పీఠిక నేను ఎలుగెత్తి మొదలుపెడుతున్నాను, నేను మనవి చేస్తాను, ప్రభువును వెతుకుతాను, నా చెయ్యి చాపు ప్రార్థన చేస్తాను, దేవుని ప్రార్థన చేసుకుంటాను, నిగూప విడుస్తున్నాను, నేను ధ్యానిస్తాను. ఇది ప్రార్థన, ఇది మొర. దీని విజ్ఞాపనలు కేవలం వస్తున్నాం. ఎందుకు విజ్ఞాపనాల్లో తర్వాత మళ్ళీ మనం చూస్తాం, అంశం కూడా మనకు వస్తుంది. అది మొదటి 3 వచనాలు. సరే, ఈ భాగంలో ఆపత్కాలమందు అనే మాట, దేవుడు ఎందుకు ఆపదలు పంపిస్తాడు? ఆపదల్లో కృంగిపోతాం, అయితే మన దేవుడికి వాదించేవాడా కాదా అనే లేఖన భాగాలు, ఒక 2-3 లేఖన భాగాలు మనం పరీక్షిద్దాం. 46వ కీర్తన మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములు ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కనుక ఆపదల్లో మన చేయి విడిచిపెడతాడు ఆయన? లేదు. ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. ఆపదల్లో ప్రార్థన చేస్తాం కదా. రోమా 8:26-28 ఏముంది?
మనం యుద్ధం రాయాలో ప్రార్థన చేయాలో తెలియదు. ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేస్తూ యుద్ధమైన ప్రార్థనలో నడిపిస్తాడు కూడా అన్నమాట. కనుక ఆపదలు ఎందుకు వస్తాయి? ఆయన మనకు సహాయం చేసే దేవుడని మనము గుర్తించిన వ్యక్తమై ఆపదలు వస్తాయి. చిన్న పిల్లలు ఉన్నారు, మనం ఎత్తుకుంటాము, ఒకసారి వచ్చా పైకి చేస్తాం అంటారు. కానీ వెంటనే వాళ్ళకు మనము సహాయం చేసినప్పుడు వాళ్ళ ముఖమంతా కలకల్లాడుతున్నాం. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి ఏమర్థమవుతుంది? మా మమ్మీ అంటే నాకు ఎప్పుడైనా సహాయం చేసేదే. అందుకే ఏ సమస్య ఉన్నా ఎవరికి చెప్పకుండా మమ్మీ దగ్గరికి చెప్తారనమాట. డాడీ కూడా నువ్వే చెప్పు మమ్మీ అని పెడతారనమాట. మమ్మీ అంటే సహాయం చేసేది. మన జీవితంలో ఆపదల్లో మన దేవుడు నమ్ముకొనదగిన సహాయం. తిరిగి అక్కడ 6వ అధ్యాయం ఉంది. ఏ సహోదరులైనా నమ్ముతాడని. సహోదరులనే నమ్ముతుంటే లోకంలో మనుషులు నమ్మొచ్చిన, కానీ నమ్ముకోదగిన సహాయకుడు ఎవరు? మన ప్రభువు మాత్రమే. కనుక ఆయన దేవుని బిడ్డలైన మనకు ఆపదలు పంపిస్తాడు, కానీ నమ్ముకోదగిన సహాయకుడిగా ఉన్నాడు. ఇంకో కీర్తన మనం చూద్దాం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మనం పెట్టుము. ఇప్పుడు ఆశాప ఏం చేస్తున్నాడు? అదే చేస్తున్నాడు కదా. ఆపద వచ్చింది, ఏం చేస్తున్నాడు? మొరపెట్టుదును, మనవి చేయుదును, చేతులు కాపుతా ఉన్నాను, ధ్యానిస్తా ఉన్నాను అంటా ఉన్నాడు. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించగలను. మన దేవుడు సహాయం చేసే దేవుడు, మన దేవుడు విడిపించే దేవుడు. మన దేవుడు విడిపించే దేవుడు. విడిపించిన వాళ్ళు మనం ఏం చేస్తాం? ఆయన్ను మహిమపరుస్తాం. ఎక్కడ పోయో సాక్ష్యం చెప్తా ఉంటాం. అన్నా స్థుతి కొడుక మా ఇంట్లో రాండి. ఎందుకన్నా స్థుతి అంటే దేవుడు నాకు కలిగిన ఆపదలు విడిపించున్నాడు. మా సంతోషంలో మీరు పాల్పొందురండి. కొంతమంది భోజనం పెడతారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. అవన్నీ లేకపోయినా పర్లేదు, వద్దనే వద్దు. అందుకే ఎవరన్నారు మీటింగ్ అంటే మీటింగా లేకపోతే ఒట్టి మీటింగ్ అని అడగలంట. కొంతమంది అడుగుతారు కూడా, మీటింగ్ అయితే శుభ్రంగా వస్తారు, ఒట్టి మీటింగ్ అంటే రాని వాళ్ళు ఉన్నారు. సోదరులు చాలాసార్లు మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ అన్నారు. కొంతమంది వచ్చి ఈటింగ్ టైంకి వస్తారు, తిని వెళ్ళిపోతారు. మళ్ళీ ఏమో అప్పుడే పోతా ఉన్నారంటే కూడా 5 పనులు అంటా ఉంటారు. ఎందుకు వచ్చారంటే ఈటింగ్కి వస్తారు. అది కాదు ముఖ్యమైనది, మీటింగ్ ముఖ్యమైనది. సామర్థ్యం ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు, పర్లేదు, కానీ అది అవసరమే లేదు. దేవుడు మన పట్ల చేసిన మేలులు అందరికీ ఎందుకు? నీవు నన్ను మహిమపరచగలవు. ఆయన మహిమపరచడానికి ఆ మేలు చెప్పాలందరూ. ఈ వచనాన్ని గురించి ఒక భక్తుడు చెప్తా ఉంటే విన్నా కాబట్టి నేను చెప్తా ఉంటాను. చివరికి ఏం రావాలా? దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ రావాలంటే దేవుడు ఏం చేయాలా? మనకేమైనా మేలు చేయాలి కదా. ఒకరన్నా దేవుడు నాకేమైనా మహత్వం చేస్తే కదా నేను నమ్ముకోవడానికి అన్నారన్నమాట. అది కూడా నిజమే. దేవునికి మహిమ రావాలా? మనం మహిమపరచాలంటే ఆయన మనల్ని విడిపించాలి. ఆయన మనల్ని విడిపించాలంటే ఏదో ఒక రోగం మనల్ని పట్టుకోవాలి. ఏదైనా పట్టుకుంటానే కదా విడిపించి, పట్టుకోపోతే రోగమో సమస్యనో ఏదో ఒకటి పట్టుకోవాలి, పీడ పెట్టుకోవాలి. పట్టుకుంటే మనకు కూడా కలకరించరాదు, ప్రార్థన అన్ని బాగుంటే కలకరించరు. సమస్యలు పట్టుకున్నప్పుడు ప్రార్థన. అదే అన్నమాట. ఆపత్కాలమున నీవు నన్ను కూర్చున్నావు కనుక ఆపదలు ఎందుకు అంటే దాని యొక్క రిజల్ట్ చివరిలో ఏమన్నమాట? దేవుడికి మహిమ రావాలా. అదే దేవుడు ఉద్దేశం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 7వ వచనంలో నా మహిమ నిమిత్తమై నేను సృజించిన జనులు అన్నాడు. అసలు నీవు నన్ను ఎందుకు సృజించాడు దేవుడు? మీరు నేను ఆయన మహిమపరచాలని, మీ ద్వారా నా ద్వారా ఆయనకు మహిమ రావాలని. అది మనం మర్చిపోవద్దు. కనుక ఆపదలు పంపించిన, కృంగేడు చేసిన ఫైనల్ రిజల్ట్ ఏమంటే ఆయనకు మహిమ రావాలి. కనుక మహిమ పరచండి, పుట్టించండి, తుసుకుడి కలగట్టండి కావాలంటే, ఇరువుకొని వారికి తెలవండి కావాలంటే, మీ వీధుల్లో ఉన్న వాళ్ళు కూడా తెలియాల. ఈ దేవుడు విడిపించేవాడు, ఈ దేవుడు కాపాడేవాడు, ఈ దేవుడు
సహాయపడు అనే సంగతి తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడు తుదుకొడుకు పెట్టుకుని ఇంట్లో మీ వీధిలో వాళ్ళందరూ కూడా చెప్పండి, కావాలంటే రమ్మనండి, కూర్చోమని. అట్లలో దేవుని మాట్లాడి నేర్చుకుంటారు. కొద్దిమంది వీధిలో దేవుని వాక్యం చెప్తా ఉంటే మేము విన్నామన్నారు. ఇంకా మీరేమనుకోకపోతే వచ్చి చర్చలో మైకులు కూడా తీసుకొని పోండి, మైకులు కూడా పెట్టండి, అందరికీ వినిపించండి. ఈ దేవుడు మీ చేత నా చేత మహిమపరచబడాలని కోరుకునే దేవుడు. మన బేస్కవాడ మీటింగ్ యాక్చువల్గా కాటేజ్ మీటింగ్, అందుకు చెప్తా ఉంటాం. కాటేజ్ మీటింగ్ ఎవరు చెప్పలేదు కాబట్టి రెండవ బైబుల్ స్టడీ అని చెప్తా ఉన్నాం. కనుక దేవుని మనం మహిమపరిచే వాళ్ళముగా, గణపరిచే వాళ్ళముగా, కొనియాడే వాళ్ళముగా, ఉద్దే వాళ్ళంగా ఉండాలి. ఈశ్వర తలంతో ఇంకొంచెం వివరమైన దానిలో చదువు. ఇప్పుడు మనం ఇంకా చదువుకున్న మాటల్లో వెలుగెత్తు దేవునికి మొరపెడుతున్నాను అని ఒక మాట అన్నాడు, మనవి చేయుచున్నాను అని ఇంకో మాట అన్నాడు. దేవుడు నాకు చెవి యొక్క వరకు, ఎంతవరకంట? చెవి యొక్క వరకు, వినేంత వరకు, జవాబు వచ్చేంత వరకు, చెవి యొక్క వరకు నేను వెలుగెత్తానికి మనవి చేయదు అంటే ఆశాపు ఎంత ప్రార్థనాపరుడో మనం అర్థం చేసుకోవాలి. జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన అంటే రెండు మాటలు ముగించేది కాదు. కానీ ఇతరులకు అవకాశం ఇవ్వాలి కాబట్టి అందరూ కలుసుకున్నప్పుడు సమయ పాలన కూడా మనం చూసుకోవాలి. ఒక్కరే అంతా చేస్తే మిగిలిన వాళ్ళు చేయకుండా వెళ్ళిపోతారు. కనుక ఆరాధనైన ఆదివారం మనం ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా స్థుతులు చెప్పాలి కాబట్టి సమయ పాలన చాలా ముఖ్యమైనది. అందరము కలిసి ఉన్నప్పుడు. కానీ అందరూ కలిసి ఉన్నామని చెప్పడం లేదే. నేను నా దేవుడు, నాకు ఆయన చెవి యొగ్గేంత వరకు నా ప్రార్థన నమ్మలేదు. నాకు ఇది వ్యక్తిగతమైన ప్రార్థన. చెవి యొగ్గేంత వరకు ఎలుగెత్తులేనానికి మనవి చేస్తున్నాను. ఇందాక మీరు చెప్తుంది, ఇంకొంచెం వివరణ చెప్పుకుంటాను. రెండవ వచనం కూడా చెప్తుంది, నా ఆపత్కాలమందు. మళ్ళా ఆపదలు వస్తాయి, ఆపద కాలం. బైబిల్లో చాలా కాలాలు ఉన్నాయి. కొత్తగా చెప్తున్నాం. క్షేమకాలము అనే మాట ఉంది, క్షామకాలము అనే మాట ఉంది, కరువు కాలము అనే మాట ఉంది, సమృద్ధి కాలము అనే మాట ఉంది. బైబిల్లో చాలా కాలాలు ఉన్నాయి. వర్షాకాలం అనే మాట కూడా ఉంది, ఎండాకాలం అనే మాట కూడా ఉంది. పలు రకాలైన కాలాలు ఉన్నాయి. ఆ అన్నిటి మధ్య ఆపదలు ఉండే కాలం కూడా దేవుని పెట్టుకుందని మనం గుర్తుంచుకోవాలి. నా ప్రభువును వెతికి తిని రాత్రి వేళ వెనుకకు తీయకుండా నా చెయ్యి కాపబడి ఉంది అంటే ఎంతసేపు ప్రార్థన చేస్తుంటాడు. మనం చెప్పుకునే మాటలో ఆల్ నైట్ ప్రేయర్ అంటే బాగుంటుందేమో కదా. రాత్రి వేళ నా చెయ్యి కాపబడే ఉంది, వెనక తీసుకోండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, కావున ప్రస్తుతాల ముందు పురుషుల కోపములు సంశయం లేనివారే పవిత్రమైన చేతులకి ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన ముందు పవిత్రత ముఖ్యమైనది. చేతులు ఎత్తడం అంటే నిర్దోషంగా పవిత్రంగా చేరడం. చేతులు చాపరామంటే నిగ్రహమని కాదు. రాత్రి వేళంతా ఆల్ నైట్ ప్రేయర్. ఏమనుకోదండి, మన సంఘంలో ఆల్ నైట్ ప్రేయర్ మూసేసినామని. ఎందుకన్నా అంటే 2-3 మిగులుతారు, రాత్రంతా ప్రార్థన చేయడానికి ఉండరు, వెళ్ళిపోతా ఉన్నారు. అందుకని ఆశయాన్ని తెలుసుకున్నా ఎప్పుడో నేను ప్రార్థన పెట్టుకుందాం అంటారు, కానీ చెప్పిన వాళ్ళే రావడం లేదు అని కూడా అంటున్నారు. ఈ లోటు మాటలు ఎందుకోగలిగితే బాగుంటుంది. ఇది ప్రేమపరుచున్న సలహా మాత్రమే. సరే, ఇంట్లోనైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అట్లా ఆయన ఉన్నాడు, రాత్రి వేళ వెనుకకు తీయకుండా నా చెయ్యి కాపబడి ఉంది, నా ప్రాణము ఓదార్పు పొందగలకుండా ఉంది. కీర్తనాకారుడు ఆశాపు కూడా ప్రాణం ఓదార్పు లేకుండా ఉందా? మీకు రాకుంటే ఉండదు. ఆ సమస్య, ఈ సమస్య, అది ఇది ఏది ఓదార్పు లేకుండా కొన్నిసార్లు మనం ఉన్నాం. కానీ గుర్తుంచుకోండి, ఆశాపు గారి ప్రాణము కూడా ఓదార్పు లేకుండా. ఆత్మేమో కృంగిపోయింది, ప్రాణానికి ఓదార్పు లేదు. ప్రాణాత్మలు కృంగుదల, ఓదార్పు లేకుండా ఉన్నాయి. కనుక
దేవుడు తన బిడ్డలు ఎటువంటి పరిస్థితులు గుండా నడిపిస్తాడో ఇందులో మనము నేర్చుకుంటున్నాం. 3వ వచనం చూస్తే, దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను, నిట్టూర్పు విడుస్తున్నారు, కళ్ళకు నీరు, ప్రాణానికి ఓదార్పు లేదు, ఆత్మ కృంగుదల. అంటే ప్రాణాత్మ దేహాలు ఎంత ఇబ్బందులు ఉన్నాయో దేవుని బిడ్డలు. ఇంగ్లీష్ లో ఈ కీర్తనలు ఈ మాటలు బాగున్నాయి, అందుకే 4 మాటలు సూటిగా అనుకుంటున్నాను. ఐ క్రైడ్ అని అంటున్నాడు ఆయన, ఐ రిమెంబర్డ్ అంటున్నాడు, ఐ కన్సిడర్డ్ అంటున్నాడు, ఐ సెడ్ టు గాడ్ అంటున్నాడు. ఐ అంటే నేనే ముందే చెప్పుకున్నా, ఇది వ్యక్తిగతమైన ప్రార్థన. దేవునికి వ్యక్తిగతంగా మొదలుపెడుతున్నాడు. ఎందుకు ఆయన కృంగి ఉన్నాడో, ఎందుకు ఆయన ప్రాణము నిట్టూర్పులో ఉందో, ఎందుకు ఆయన కన్నీరు, ఇవన్నీ వివరంగా దేవునికి చెప్తా ఉన్నాడు. అది మొదటి 3 వచనాలు. ఒకవేళ ఈ 3 వచనాలు ఈ కీర్తన యొక్క సారాంశం అని కూడా మనం అనుకోవచ్చు కావాలంటే, కీర్తికాలు కూడా అనుకోవచ్చు కావాలంటే. తర్వాత 4-9 వచనాలు పెద్ద భాగం అనుకున్నాం కదా, మంచిది. దీన్ని మళ్ళా 2 భాగాలు చేస్తే బాగుందని ముందే అనుకున్నాం మనం. అంటే 4, 5, 6 వచనాలకు భాగంగా 7, 8, 9 వచనాలు ఇంకో భాగంగా ఇప్పుడు చేద్దాం. చూడండి, ఇది 4వ వచనం. నీవు నా కన్నులు మూత పడనీయవు. ఇందాక అనుకున్నామే ఆల్రెడీ పేరని, కళ్ళు మూతపడమే లేదు. మనకు కొన్నిసార్లు ప్రార్థనలో కళ్ళు మూతపడతాయి, చర్చిలో ఇక్కడ వాక్యం చెప్తున్నా మూతపడతా ఉంటాయి. మీరేమనుకోకపోతే ప్రార్థనలో గొడకలు కూడా వినిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు. కానీ ఆశాపు గారు ఏమంటా ఉన్నాడు, నీవు నా కన్నులు మూతపడలేవు, కలవరపడుతున్నాను. తెలుగు మన వాళ్ళు పాట రాశారు, కలవరపడుచున్నాను, కలవరపడుతున్నాను. దేవుని బిడ్డ కలవరం వస్తుందా? వస్తుంది. ఆశాపు గారికి వచ్చింది, నీకు నాకు కూడా వస్తుంది. మనల్ని కలవరం వచ్చే సందర్భాలు వస్తాయి. కలవరం వచ్చే సందర్భాలు వస్తాయి. ఆ పాట రాసిన భక్తుడు దిగాడు. ఆయన జీవితంలో ఎన్నో కలవరాలు ఎదుర్కొన్నాడు. ఆయన భారతదేశం మన తెలుగులో చిన్న సాక్ష్యం చెప్పి వాక్యం కూడా చెప్పారు. కాంతి సాక్ష్యం తన జీవితంలో ఎన్నో కలవరాలు, ఆ కలవరాల మధ్యనే ఆయన పాపలు రాయగలిగారు అన్నమాట. నా జీవిత సాగరాన రేగను తెలుగాలి వాడ విషయా నేను కలవరపడ్డా, నిలవరంగా ఉండలేకపోతున్నాడు. నిలవరంగా మనం ఉండలేని పరిస్థితులు వస్తాయి. ఆశాపుగా మనకు కూడా వస్తాయి. మంచిది. 4, 5, 6 వచనాల్లో అలా కలవరం వచ్చినప్పుడు ఆయన చేసిన 3 మంచి పనులు ఉన్నాయి. అందుకే 4, 5, 6 వచనాలకు బాగా ధ్యానిద్దాం. ఆ 3 నేను ఏబీసీ అని పెట్టాను. చూడండి, ఏ నేను మనసున తెచ్చుకుందా, కూర్చొని ఆలోచన చేసినాడు. ఒకరి కాగితం తీసుకుని రాసినాడేమో. ఆ రోజు కాగితాలు ఉన్నట్టుగా మనకు ఆధారం లేదు. మనమైతే రాసుకోవచ్చు, పర్లేదు. ప్రార్థన అంశాలు రాసుకున్నట్టుగా. నేను పాడిన పాట, అన్ని బాగున్న పాటలు పాడుతున్నానే, యెహోవా నా కాపరి నాకు లేని లేదు అనే పాటలు. ఆ పాటలన్నీ నేను జ్ఞాపకము చేసుకుందును. అన్ని బాగున్న పాడుతున్నాం, దాని అర్థం మనకు లేదనమాట. హత్యగ్రంథంలో పరులు పెట్టాడు, యెహోవా నా కాపరి, కప్పట్టు కొట్టుకుంటూ ఎవరితో పాట పాడుతూ ఉన్నాం. వాయిద్యాలు వాయిస్తూ పాట పాడుతున్నాం, గణములు పాడుతున్నాం, గట్టి పాడుతున్నాం, కళ్ళుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ పాటలన్నీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంట. ఎప్పుడైతే మనము కృంగి ఉన్నామో, ఎప్పుడైతే మన ప్రాణం ఇబ్బందిలో ఉందో, ఎప్పుడైతే కళ్ళకి నిట్టూర్పులు వస్తా ఉన్నాయో, ఆ పాటలు నువ్వు పాడిన పాటలే, ఎవరియో కాదు, మళ్ళా నువ్వు పాడుకున్నావే, నేను పాడిన పాట రాత్రి ఎందుకు జ్ఞాపకము చేస్తున్నాను.
రాత్రి చేతులు జాతున్నాడు కదా, కళ్ళు మూతలు పడకుండా ఉన్నాడే, అప్పుడు ఆ పాటలు పాడుకుంటా ఉన్నాడు. మూడవ దృష్టి, హృదయమున ధ్యానించుకుంటాను. ఆశాప్తిత్తులు ఎక్కువగా దైవ ధ్యానాల గురించి చెప్తాను అన్నమాట. ఈ దేవుడి గురించి ధ్యానించుకుంటాడు. ఈ దేవుడు పాటలు ఏవైతే తన ముందు వాడాడో ఆ పాటలు పాడుతూ ఉన్నాడు. అవన్నీ మనసులో తెచ్చుకుంటా ఉన్నాడు. మనం ప్రార్థనలు చేస్తాం. ఇదే ఒక ఆన్లైన్ పేర్లు కుట్టారు, మధ్యలో పాటలు పడతాడు. ఆ పాటలు కూడా దేవుడు మనకు చేసిన మేలుకు సంబంధించినవే ఉండాలి. ఎవరైనా నాలుగు హెచ్చరికలు ఇచ్చినా దేవుడు చేసిన మేలు గురించిన జ్ఞానమే అయి ఉండాలి. ఆ అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నేను మనసుకు తెచ్చుకుంటాను, పాటలు పాడతాను, ధ్యానించుకుంటాను. అంత మాత్రమే కాదు, దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గంలో శ్రద్ధగా వెతికాడు. తీర్పు మార్గం అంటే దేవుడు నాకెందుకు ఈ కృంగదలు ఇచ్చాడంటే ఏదో తీర్పు తీర్చాడు. దేవుడు ఏమి తీర్పు తీర్చి నాకు ఈ కృంగదలు పంపించాడు, దేవుడు ఏమి తీర్పు తీర్చి నా ప్రాణానికి ఇటువంటి సంకటం పెట్టాడు, దేవుడు ఏమి తీర్పు తీర్చి నాకు నిట్టూర్పిచ్చాడు, నా కన్నీరు ఇచ్చాడు అని శ్రద్ధగా వెతకాలంట. కనుక ప్రార్థనలు 2 నిమిషాలను ఇచ్చేవాడు. వరుసగా మొదలు పెట్టి ఏబిసిడి జడ్లాగా చేసి ముగించడం కాదు ప్రార్థన. శ్రద్ధగా వెతకాలి, శ్రద్ధగా వెతకాలి. అది 4, 5, 6 వచనాలు మనం సపరేట్ చేసుకుందాం అనుకున్నామే. ఇందుకే అనమాట. అంటే రెండవ భాగంలో 6 వచనాల్లో 4, 9 వచనాల్లో 4, 5, 6 వచనాలు ప్రత్యేకం చేసుకున్నాం. ఇప్పుడు 7, 8, 9 వచనాలు ఏంటో చూడండి. 7, 8, 9 వచనాలు. ఇందాక ప్రశ్నలనే ఇది ప్రశ్నల పరంపర. 3 వచనాల్లోనే 3, 2, 6 ప్రశ్నలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం అంతట్లో 2424 ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఒక కీర్తనలోనే 3 వచనాల్లోనే 6 ప్రశ్నలు ఉన్నాయి. అవును, మీరు నేను కూడా కృంగే సమయంలో మన మనసులో చాలా ప్రశ్నలు గుర్తొస్తాయి. ఆ ఏమేమి ప్రశ్నలు చూడండి వస్తాయి. అలాగే ప్రభువు నిత్యము విన్నాడతాడా మనకు అనిపిస్తుంది కదా. ఏమో దేవుడు విడిచిపెట్టాడు నన్ను, ఎక్కడాలు విడిచిపెట్టాడబ్బా, ఇట్లే నిత్యం విడిచిపెట్టాడా, ఇట్లనే చచ్చిపోతానా. నేను మధ్యాహ్నం ఈ కీర్తన ధ్యానించుకుంటా ఉన్నాను. ఈ ప్రశ్నలే చూసుకుంటా ఉన్నాను. నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక తల్లిగా తన కూతురు క్యాన్సర్తో బాధపడుతుంది. 4th స్టేజ్కి వెళ్ళిపోయింది. ఎన్నెన్నో చేశారు, ఏమి లాభం లేదు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా సహకరించడం లేదు. తల్లి కూడా క్యాన్సర్కి వచ్చింది. తల్లి క్యాన్సర్ కొంచెం ఆలస్యం. ఆమెనండి అలా ఏదో ఒక నెల మంచం మీద ఉంటే నేను పరిచయం చేయగలను, కానీ ఎంతకాలం చేయగలను అనమాట. ఆ మాట ఉంటే నాకు ఉండేది కొట్టుకున్నాయి. ఒక నెల మంచం మీద ఉంటే అంటే మొత్తం మీద వెళ్ళిపోతే అన్నట్టుగా అనమాట. ఆ మాట అనలేదా, నేను చూసుకోగలను కానీ ఎంతకాలం చూసుకోగలను. అమ్మా ఇప్పుడు నేను ఈ మాట చదువుతావు, దేవుడు నిత్యము విన్నాడతాడా అంటే విన్నాడతాడేనా లేదనే విధంగా ఆడేదమ్మా విన్నాడు. మీ మనసు నాకు అర్థమవుతుంది, మీ కృంగుదల నాకు అర్థమైంది, మీ బాధ నాకు అర్థమవుతుంది, మీ తపన మీ వేదననే అర్థం చేసుకోగలుగుతా ఉన్నా. కానీ మన దేవుడు నిత్యము విన్నాడేవాడు కాదు. ఎందుకు ఇట్లా బిడ్డకి తర్వాత నేను చేయాల్సున్నాను. నా కుటుంబంలో అట్లా ఉంటే మన పరిస్థితి ఎట్లా అయితే అబ్బో అనుకుంటేనే భయం. అబ్బా వదిలే, అసలు ఆలోచన వదిలే మనకు అన్నట్టు కనిపిస్తుంది. కనుక ఆశాపు గారు కూడా పొరిగిన సమయంలో ఆయనలో ఉన్న ప్రశ్న, మొదటి ప్రశ్నని, దేవుడు నిత్యము నన్ను విడిచిపెట్టేస్తాడా మనకి ప్రశ్న వస్తుంది. అలాగా చెప్పండి, తప్పుకొని వస్తుంది. ఆత్మ కురిగిపోయింది, ప్రాణము నిట్టూర్పు, కన్నీరు.
దేవుడు నిత్యము విడిచిపెట్టారు అన్నారు. ఒక ప్రశ్న కాదు, ప్రశ్న మీద ప్రశ్న. ఆయనకి ఎన్నడూ కటాక్షింపడా? ఆయన కటాక్షం లేదు కదా. ప్రసంగాలు చేయమంటే కరుణా కటాక్షంలో దేవుడు అంటారు, స్తుతించమంటే కరుణా కటాక్షం దేవా అని అంటాం. కానీ మనకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కటాక్షం ఉందో లేదో అన్నప్పుడు ఏమనిపిస్తుంది? లేదేమోలే, నేను గిట్టు అయిపోతానేమోలే అని కూడా అనిపిస్తాను. ఆయన ఇక కటాక్షము చూపడా. 7వ వచనంలో 2 ప్రశ్నలు, 8లో 2. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మారిపోయిందా? ఆయన కృపకుల దేవుడు కదా, కృపని ఎన్నటికీ లేకుండా పోతుందా? ఎంత లోతైన ప్రశ్న వస్తుందా. ఆయన పేరే కృపామయుడు, కానీ ఆ కృప ఎన్నటికీ లేకుండా పోతుందా అనే ప్రశ్న వచ్చింది. మనకు ఇలాంటి సందర్భాలు వస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఊహించలేదు. కృప ఎన్నటికీ లేకుండా పోతుందా? 2వ ప్రశ్న. ఆయన సెలవిస్తున్న మాట తరతరములకు తప్పైందా? కాపాడుతానన్నాడే, దిగులు పడుతున్నాడే, జరిగి ఉందన్నాడే, నేను నీతో ఉన్నాడే, నీ చెయ్యి పట్టుకుంటా ఉన్నాడే, సంఖ్య పెట్టుకుంటా ఉన్నాడు, ఎత్తుకుంటా ఉన్నాడు, ఎత్తుకొని రక్షిస్తానన్నాడే. ఆయన సెలవిచ్చిన మాట తరతరాలకు తప్పయిందా అనే ప్రశ్న కూడా వస్తుంది. చూడండి, ఎటువంటి ప్రశ్నలు వస్తాయా? ఆత్మ కృంగినప్పుడు, ప్రాణము సొరిగినప్పుడు, శరీరంలో నిట్టూర్పు, కళ్ళకు కన్నీరు, ఇద్దరు చేతులు చేయకుండా, కళ్ళు మూతలు పడకుండా ఆయన ఆలోచన తెలుసుకోవాలంటే ఈ ప్రశ్నలన్నీ 5, 6 ప్రశ్నలు 9 వస్తుంది. దేవుడు కటాక్షింపక మాననా? కటాక్షింపడా అని అక్కడ అన్నాడు. కటాక్షింపకుండా మాన్నాడా? మారినట్టే ఉన్నాడు. కటాక్షింపకుండా మారినట్టే ఉన్నాడు అన్నట్టుగా. 6వది, ఆయన కోపించినాడు లేదు, వార్తలకు చూపించుకున్నా ఉంటాడా? ఉన్నాడు కదా, మరి ఎందుకున్నాడు? కనుక ప్రాణము కృంగిన వారికి, ఆత్మలో కృంగుదల కలిగిన వాళ్ళకు ఇటువంటి విపరీతమైన ఆలోచనలు వస్తాయి. మనం ఏం చేయలేదు. కొన్నిసార్లు వాళ్ళు చెప్తా ఉంటే ఎదురుగా మనకు కలిసి పెట్టాం. కూర్చుని అన్ని వినాలి బాగా వింటే వాళ్ళ కడుపులో కచ్చిరాలంటే కొంచెం క్లియర్ అవుతారు అనమాట. వినకుండానే కాళ్ళు మనం నాకు కట్ చేయదు, అన్ని వినాలి. అన్ని విని ఒకవేళ చెప్పొచ్చు మనం, ఆయన వార్తలు చూపిస్తాడమ్మా, కటాక్షిస్తాడమ్మా. అదే కాదులే, మనకు ప్రశ్నలు వచ్చినప్పుడు మనకు కూడా వేరే వాళ్ళు చెప్పాల్సింది. ఇతరులకైతే సులభంగా చెప్తాం మనము, కానీ మన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం మనకు అనుమానాలు వస్తాయి. సరే, ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే దేవుడు వాక్యం ఏం చెప్పుకోకూడదు చూద్దాం. ఆయన కోపిస్తాడు. పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా, ఇశ్రాయేలు జనాంగం మీద ఆయన కోపించాడని 150 సార్లు బైబిల్లో తెచ్చుకున్నాం. 150 సార్లు కోపించాడు. అయితే కోపించుతూనే ఆయన ఏముంటుంది? వాత్సల్యత ఉంటుంది. కానీ సమస్యలో మనకేం ప్రశ్న వస్తుందంటే వాత్సల్యత కనపడడం లేదు, వాత్సల్యత చూపుకుంటా ఉంటాడా అనే ప్రశ్న వస్తుంది. అదే మాటలు ఇంకోసారి చూద్దాము. ప్రభు నిత్యము వెళ్ళాడతాడా? ఆయన ఎవరూ కటాక్షింపడా? ఆయన కృప ఎన్నిటికి లేకుండా పోయిందా? ఆయన సెలవిచ్చిన ఆయన కర్తవ్యాలకు సరిపోతుందా? దేవుడు కటాక్షింపక మారడా? ఆయన కోపిస్తే వాత్సల్యత చూపుగా ఉంటాడా? కోపము వాత్సల్యత రెండూ కలిసిన వచనాలు బైబిల్లో ఉన్నాయి. వాటి చూద్దాం.
ప్రశ్నేమో కోపించి వాత్సల్యం చొప్పున ఉంటాడని. కీర్తన 30వ అధ్యాయం 5వ వచనం ఒకవేళ ముందుగా మనం చదువుదాం, లేదా చివరి చదువు ముందుద్దాం. హబక్కుకు 3:2 చదువుదాం. యెహోవా సంవత్సరం జరుగుతుందిగా నీ కార్యం నూతన పరచుము అంటూ కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకో. ఆయన కూడా ప్రార్థన. ఈ దేవుడు ఎవరు? కోపిస్తూనే వాత్సల్యాన్ని జ్ఞాపకము తెచ్చుకునే దేవుడు. కోపిస్తూనే వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకునే దేవుడు. కోపించుకునే వాత్సల్యం జ్ఞాపకం తెచ్చుకో. మంచిది. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందో ఉన్నాగా చూడండి. ఆయన కోపము నిమిషము, కానీ దయ ఆయుష్కాలం అంటాం. మరి ఆయుష్కాలం అంటా ఉంటే వాత్సల్యత ఉండకుండా పోతుందా? కటాక్షము రాకుండా పోతుందా? ఇప్పుడేమందరం ఉంటుందంటాం, కానీ మన నెత్తి మీద సమస్య వచ్చినప్పుడు ఏమో 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 అని అంటాం. కానీ దేవుడు వాక్యం చెప్పే మాట, ఆయన కోపంగా నిమిషం మాత్రమే కోపడతాడు, దయ ఆయుష్కాలం అంతా ఉంచాడు. సాయంకాలం నిన్ను ఏడిపించినా నేను కోపడి ఉదయానికి ఏమిస్తాడంట? సంతోషం ఇస్తాడంట. సాయంకాలం ఏడుస్తాడు, నిద్రపోలేను, మెలుకొని వెళ్తాను. నిద్రించినా మళ్ళా మాటికి మెలకు వస్తూ ఉంటుంది. తెల్లవారితోటికే వర్తమానం వస్తుంది. నేను ఒకసారి చెప్పాను కదా, రాత్రి మీకు ఫోన్ చేసి వెళ్దాం అనుకున్నామన్నా మీరు నిద్రపోయింటారని చెప్పలే. జవాబు రాత్రి వచ్చింది. మీకు తెలియదు ఇందులో దగ్గర నిద్రపోయినానమ్మా, ఈ సమస్యను బట్టి ఎట్లా వెళ్తున్నాను అని చెప్పలేకపోతున్నాను. కానీ దేవుడు కోపించిన వాత్సల్యాన్ని వెంటనే పంపించే దేవుడు. సంతోషం చేత మనం నింపే దేవుడు. విషయాలు కూడా మాట ఉంది. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించింది, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుతాడు. కానీ ఆయన కోపము నిమిషము, వాత్సల్యం మాత్రం శాశ్వత కాలం ఉంటుంది. దయ శాశ్వత. ఈ మాటలు వినడం నిజమే, కానీ అయితే అనుభవపూర్వకంగా వీటిని మనం చెప్పుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు 3వ భాగానికి వెళ్దాం. 3వ భాగం అంటే 10 నుంచి 14 వచనాలు, 15 వచనాలు. అందుకు నేనేలాగా అనుకున్నానని మహోన్నతుడి దక్షిణహస్తము మార్పు నొందింది అనుకున్నాడంట ఆయన. నాకు ఈ శ్రమలు వచ్చినాయి, ఈ శ్రమను బట్టి ఏమనుకున్నాడంట? మహోన్నతుడి దక్షిణహస్తము మార్పు చెందిందయ్యా, దేవుడు మారినట్టున్నాడు అని అనుకున్నాడు. కాబట్టి అన్ని ప్రశ్నలు వచ్చినాయి. 7, 8, 9 వచనాల్లో ఎందుకన్ని ప్రశ్నలు వచ్చినాయో 10వ వచనం చెప్తున్నారు. అందుకు నేను ఇలాగనుకున్నాను, ఆయనేమో మహోన్నతుడే, నాకు శ్రమలు వచ్చినాయి కాబట్టి ఆయన దక్షిణ హస్తము మార్పు చెందింది అని అనుకున్నాను. నేను మార్పు చెందింది అనుకున్నాడు. ఇప్పుడు దేవుడి వైపు తిరిగినాడు. తిరిగితే దేవుడి వైపు తిరిగినప్పుడు ఆయన కనిపించే విషయాలు ఏంటో మనం చూద్దాం. దేవుడు జ్ఞాపకం చేసిన ఆయన కళ్ళ ముందు యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యములను ఆయన మనసుకు దేవుడు జ్ఞాపకం చేశాడు. మీ పితరులు అరణ్యంలో ఉంటే వాళ్ళని నేను కాపాడినానా లేదా? ఎన్ని రోగాలు వచ్చినాయి వాళ్లకు, ఎన్ని జైలు పుట్టినాయి వాళ్లకు, ప్రయాణంలో ఆకలితో ఏదో చచ్చిపోయినారు. నేను చేసిన కార్యాలు వచ్చారు, జ్ఞాపకం చేసుకో. అదే అవసరం దేవుడు జరిగినాడు. ఆశ్చర్య కార్యాలన్నీ దేవుడికి జ్ఞాపకం చేశాడు. సందర్భాన్ని బట్టి మనము ఇవ్వాలి పరిస్థితిలో ఉంటే దేవుడు మన జీవితంలో ప్రారంభం నుంచి చేసిన క్రియలన్నీ ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి నేను చేసుకుంటాను. చదువుకున్నప్పుడు నాకు సహాయం చేసినారు స్వామి, ఎన్ని మార్కులు ఏమిటని ఇచ్చినావు, ఏమడుగుతా ఇచ్చినావు, మరి ఇప్పుడు ఇస్తావా లేదా?
ఏమో నీ చెయ్యి మారుతుందేమో, మారుతుందా? లేదు. ఎబ్రి 13 లేదు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగముల పర్యంతరం మార్చలేదు వాడు. మళ్ళా చెప్తున్న ప్రసంగాలు చేస్తా కానీ మనకు వచ్చినప్పుడు సమస్యగా ఉండిపోతుందన్నమాట. ఆ పాపలాగా మనం అనుకుంటాం ఆయన దక్షిణాస్తం మారినట్టుంది, ఆయన మనసు మార్చుకున్నాడేమో అని మనం అనుకున్నాం. ఆయన అనుకున్నాడంట. కానీ దేవుడు ఆశ్చర్య కార్యాలు, దేవుని క్రియలు మనసుకు తెచ్చుకున్నాడు. 1 నీ కార్యమును నేను ధ్యానించు, నీ క్రియలను అక్కడ లేదు కానీ హృదయంలో ధ్యానించుకుందును. నేను హృదయం యాడ్ చేశాను. మనసు హృదయం రెండో ఒకటేనమాట. ఒక రీతిగా ఒకటి, సంపత్తిగా ఒకటి కాదు కానీ మనసు హృదయం. కొన్నిసార్లు మనం ఒకటని చెప్పుకోవచ్చు, అయితే ఒకటి కాదు, సందర్భాలను చెప్పుకోవచ్చు. మనసులో జ్ఞాపకం తెచ్చుకోవాలి. రెండవది ఏం చేయాలి? ధ్యానించాలి. ధ్యానించాలి ధ్యానించాలి దేవుడు గతకాలంలో, అందుకే ముందే చెప్తున్నామే, గతకాలపు చరిత్ర ఇందులో ఉంటుంది, ప్రస్తుత కాల స్థితిగతులు ఉంటాయి. వాటిని బట్టి భావి కాలానికి నిరీక్షణ కానీ మనము కలిగి ఉండగలమని ముందే చెప్తున్నాం. కీర్తన దాంట్లో జ్ఞాపకానికి దేవుడు ఇస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. వాటిని గురించి ధ్యానించాలి. అది 10, 11, 12 వచనాల్లో ఉండేది. 13, 14, 15 అంటే 3వ 6 వచనాలు కూడా మనం 2 భాగాలు వేస్తున్నాం. ఇప్పుడు కీర్తనాకారుడు ఏమంటాడు? దేవా నీ మార్గం నువ్వు శిక్షించినావే, నువ్వు శిక్షించిన మార్గం పరిశుద్ధమైంది. ఈ దేవుడు అంటే మహాదేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు భాష మారిపోయింది. నిట్టూర్పు లేదు, కృంగుగా లేదు, కన్నీరు లేదు. నీలాంటి దేవుడు ఎక్కడున్నాడయ్యా? నీ వంటి దేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు నీవే. జనముల్లో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకున్నావు. నువ్వు శక్తిగల దేవుడివి, శక్తిగల దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాం అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడిని అన్నాడు. మహాశక్తి మీద నువ్వు ఎన్నో దాకా నా కొడుకునే లేదు, నువ్వు అదే మనసులో అనుకుంటా ఉన్నాడు. నీకు 9 సంవత్సరంలో శారాన్ని కుమారుని అంటున్నట్టు ఏలియాజనే ఉంటే సరిపోతుంది, ఎందుకు నాకేంటా అంటున్నాడు. లేదు లేదు, శారా వల్ల అయిందని చెప్తాను, నా శక్తి లేదు, శరీరం వృద్ధమైపోయింది. శారమ్మా రేపు ఈ సంవత్సరాలు చేతిలో కుమారుడు ఉంటాడంటే శ్రీధర్మం వేసిపోయిందే, నాకు నవ్వింది. నవ్వుతావా అని ఒకటే నన్ను నవ్వలేదు. పుట్టిన కొడుకు నవ్వనే పేరు పెట్టావు చూడాలని కూడా దేవుడు అంటాడు. ఇష్టాకంటే నవ్వనే పేరు పెట్టాడు. మెడికల్ సైన్స్ ఒప్పుకోదు, కానీ ఈయన సర్వశక్తి గల దేవుడు. జనములకు నీ శక్తులను ప్రత్యక్షపరుచుకున్నావు. ఎంత మంచి మాట. 15వ వచనం, నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారకు నీ ప్రజలను నువ్వు విమోచించినావు. అంటే నన్ను విమోచిస్తావనా లేదా? నన్ను కూడా విమోచిస్తావు. అవును, దేవుడి వైపు తిరిగి ప్రశ్నల పరంపర కురిపించాడు. 7, 8, 9 వచనాల్లో దేవుడు జవాబిస్తాడు. మనసులో అన్ని సంగతులు జ్ఞాపకం చేశాడు, వాటిని ధ్యానించుకున్నాడు. భాష మారిపోయింది. నీ మార్గం పరిశుద్ధమైంది. నీ వంటి దేవుడు ఎక్కడున్నాడు? నీ కార్యాలు ఆశ్చర్య కార్యాలు, నీ బలము అందరినీ విమోచించింది, కాపాడింది. అది భాష మారడం మనం చూస్తా ఉన్నాం. 13వ వచనం, దేవా, అందుకే దీన్ని వేరే భాగం మనం చేయొచ్చు. దేవా నీ మార్గం పరిశుద్ధమైంది. ముందేమో దేవా మొదపెడుతున్నాను, మనవి చేస్తున్నాను అని ప్రారంభించాడు. చివరికి వచ్చినప్పటికీ ఆయన పరిశుద్ధతను, ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుని స్థుతిస్తా ఉన్నాడు. స్థుతిన పదము లేదు. అయితే నీవు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడివి, స్థుతి కీర్తనను బట్టి పూజ్యుడివి. 5వ అధ్యాయం 11వ వచనం నిర్గమానం చెప్పు.
పరిశుద్ధత జ్ఞాపకం చేసుకోవడం, ఆయన స్తుతించడమే. కనుక ప్రార్థనలో మొరపెట్టి మనల్ని మనం పరీక్షించుకొని దేవుడి వైపు తిరిగితే ఆయన జవాబిచ్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడు! మంచిది. 16, 17, 18, 19, 20 చివరి 5 నిమిషాలు చూసుకోవాలి కదా, చూద్దాం. 16 నుంచి 20 వచ్చారు. 16 ఏముంది? దేవా, జలమును నిన్ను చూశాను. జలాలకు ఇస్రాయేలు జనాంగానికి సంబంధమేంటి? ఎర్ర సముద్రములో జలాలు దాటించాడు, యోర్దాను నదిలో కూడా జలాలు దాటించాడు. జలములు నిన్ను చూసి దిగులు పడేను. నిర్గమకాండ 15వ అధ్యాయంలో ఆయన బలాన్ని గురించి పాట కీర్తనలో, జలరాశులను ఏకం చేసినావు దేవా నువ్వు, సముద్రాన్ని చీల్చినావు దేవా నువ్వు మహాదేవుడి, శక్తుల దేవుడి అని మోసే పళ్ళ ఎత్తి పాడాడు. అందులో 20వ వచనంలో మిరియాము కూడా పళ్ళ ఎత్తి పాడింది. శ్రీరంగారు ప్రత్యేకపరుచుకోడు. ఇంచుమించుగా ఆ భాగంలాగా అగాధ జనములు గజగజలాడను. సపరేట్ కావాలంటే పారే నీళ్లు వెనక్కి పోవాలంటే వెళ్ళిపోయినాయి వెనక్కి. మేఘరాశులు నీళ్లు దిమ్మరించాను. ఒకవేళ ఐగుప్తీని సముద్రంలో ఉన్నప్పుడు కాబోలు తిరిగి సముద్రాలు కలుసుకున్నప్పుడు నీళ్లు ఎక్కువ కావాలి కాబట్టి మేఘరాశులు కూడా దిమ్మరించినారు కాబోలు. మన 14, 15 అధ్యాయాల్లో స్పష్టంగా ఆ మాట మనం చూడం, కానీ మేఘము ఆవరించిందని మాత్రం చూస్తాం. మేఘము ఇస్రాయేలు దాటేటప్పుడు ఆవరించిండొచ్చు, ఐగుప్తీలు వచ్చినప్పుడు కుమ్మరించిండొచ్చు, స్పష్టంగా తెలియదు. అయితే అలాగే మనం తలంచవచ్చు. అంతరిక్షము ఘోషించను, నీ బాణములు నలుదిక్కుల పారని. దేవుడి కార్యాలు చేస్తున్నాడు. 16, 17 వచనాలు. నీ ఉరుముల ధ్వని, మనం పాట పాడుకుంటామే, ఉరుములు మెరుపులు దండిని చేశాడు, అపవాదికి అవిజయమిచ్చాడు. అపవాది సాదృశ్యంగా పరోకు అవిజయమిచ్చాడు. అక్కడ కూడా ఉరుములు ప్రస్తావన లేదు, కానీ ఉండొచ్చు. మెరుపులు లోకములు ప్రకాశించడం. ఈ మేఘస్తంభము రాత్రి వేళ వెలిగించేది కాబట్టి ప్రకాశించేదిగా ఉండింది వీళ్ళకు. భూమి వణికి కంపించాను. నీ మార్గము సముద్రములో ఉండను, సముద్ర మార్గం కూడా నడిపించావు. నీ త్రోవలు మా జలములలో ఉండను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండేను. ఎంతగా దేవుని స్తుతిస్తున్నాడు చూడండి. చివరిగా 20వ వచనం చదువుకొని మనం ముగిస్తున్నాం. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించింది. కనుక 16వ వచనం నుంచి 10వ వచనాలు మోషే అహరోను నడిపించిన ఎర్ర సముద్రపు మార్గమును గురించినమని దీన్ని బట్టి మనం అనుకుంటాం. అందుకే ఆ మాట మనం చెప్తున్నాం. ఎర్ర సముద్రము ఆత్మహత్య సంగతి, ఉరుములు మెరుపులు కూడా అక్కడే ఉంటాయని చెప్పని, మేఘరాత్రులు అక్కడే కుమ్మరించుంటాయని ఈ వచనాన్ని బట్టి మనం అనుకుంటా ఉన్నాం. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందరాగా నడిపించావు, కాపాడావు, భద్రపరిచావు, కణాలకు చేర్చావు. కనుక ప్రారంభంలోనేమో ఎలుగెత్తి మొదలుపెట్టుగా మనవి చేయుట, కృంగి ఉన్నాను, ప్రాణము బహుగా అదురుతుంది, నిట్టూర్పు విడుస్తున్నాను అని ప్రారంభించిన వాడు చివరికి వచ్చినప్పటికీ నీవు పరిశుద్ధుడివి, బలము కలిగిన వాడివి, శక్తి కలిగిన వాడివి, నీ కార్యాలు రమ్యమైనవి, శత్రువుకి ఎట్లా చేశావు, నీ మందరం నడిపించావు నాయకులైన మోషే అహరోను ద్వారా అని చెప్పి ముగిస్తా ఉన్నాను. కనుక ప్రార్థన ద్వారా కలిగిన బలం ఏంటో మనం చూస్తున్నాం. ప్రార్థన ఎంత శక్తి కలిగించడం కూడా చూస్తున్నాం. సర్వసాధారణంగా విశ్వాసులు ఓడిపోయేది, నేను మీరు ఓడిపోయేది కూడా ప్రార్థనలోనే. ఆసాఫ్ గారి ప్రార్థన ఈ రాత్రి మనం చూస్తున్నాం. కన్నులు మోయబడకుండా, సాంపన్న చేతులు ఆగిపోకుండా రాత్రులంతా మనవి చేస్తూ, మొనపెడుతూ, వెలుగెత్తి మొరపెడుతూ
దేవునిలో చేసిన ప్రార్థనకు దేవుడు ఆశించిన జవాబులు చూస్తా ఉన్నాం. దేవుడి తలపులు మనందరి ఆత్మీయ జీవితానికి సహాయకరంగా ఉండవాలన్న జీవిస్తున్నాక ప్రార్థన. పూజనీయుడా, మీ బిడ్డలమైన మమ్మల్ని సందులో కూర్చుండబెట్టి 77వ కీర్తనలో ఆధ్యాత్మిక అనుభవం మా ముందుకు మీరు తీసుకొచ్చిన విధానం కొరకై వందనాలు ఆయన. భక్తుడైన ఆశాపును క్రమీకట్టుగా మీరు చేశారు, ప్రాణం అదిరిపడేట్టుగా చేస్తారు, నిట్టూర్పు విడిచేట్టుగా చేస్తారు, కళ్ళు మూతలు పడకుండా చేస్తారు, రాత్రంతా పాపల చేతులు ముడుచుకోకుండా చేస్తారు. అవన్నీ విన్నప్పుడు మాకు భయం కలుగుతుంది. కానీ మీరు ఆశ్చర్యకరుడని, శక్తివే దేవుడని, అద్భుత కార్యాలు చేసే దేవుడని, మీ బిడ్డలను మందలాగా మీరు నడిపించేవారని, మీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది అని, రాత్రి ఏడుకొచ్చినా ఉదయానికి సంతోషం ఇస్తారని ఈ మాటలు మాకు తృప్తిగా ఉన్నాయి. మీరు ఇచ్చిన ఐశ్వర్యతలపై స్తుతిస్తూ పూజిస్తూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.